హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇలాంటి రెసిపీ కాదండి, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఇదైతే నిజంగా చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, బట్ నిజంగా టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. క్రిస్పీ ఫ్రై పీస్ చికెన్ పీసెస్తో కలుపుకొని తింటుంటే ఆ టేస్ట్ మాత్రం ఎంత బాగుందో తెలుసా. బిర్యానీ ఓపెన్ చేస్తే వచ్చే అరోమా, జ్యూసీ చికెన్, మసాలా పట్టిన రైస్ చూస్తుంటే ఆకలి ఇంకా డబల్ అయిపోతుందండి. ఈ రెసిపీ వీకెండ్ స్పెషల్ అయినా, ఫ్యామిలీ లంచ్కి అయినా, గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడైనా ఈ రెసిపీ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకోవచ్చు. చికెన్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ మన బాడీ మజిల్స్ని హెల్ప్ చేయడానికి, ఎనర్జీని మెయింటైన్ చేయడానికి మంచిగా హెల్ప్ చేస్తుంది. ఇలాంటి రెసిపీస్ మనం ఇంట్లో చేసుకుంటే స్పైసెస్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ కూడా చూసుకోవచ్చు. నాన్ వెజ్ కర్రీస్లలో ఎప్పుడైనా కారం కొంచెం ఎక్కువగానే ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మోస్ట్లీ పిల్లల కోసము కొంచెం కారం తక్కువ యూజ్ చేస్తుంటాం కదా. ఒక్కసారి ఈ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేయండి, నిజంగా మంచిగా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మన పర్ఫెక్ట్గా క్రిస్పీ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపించాను. చికెన్ ఎంత జ్యూసీగా వచ్చిందో తెలుసా. రైస్తో తింటుంటే అసలు గ్రేవీ కూడా అవసరం లేదు, అంత బాగా వచ్చింది. అన్నంలో కర్రీ వేసుకొని ఒక పీస్ పెట్టుకొని ఆనియన్ పెట్టుకొని తింటుంటే ఎంత సూపర్గా ఉందో తెలుసా. ఈ రెసిపీ కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది, కానీ నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. నాన్ వెజ్ లవర్స్ అయితే పండగ చేసుకుంటారో అంత బాగుంది. సింపుల్గా ఉంటుంది కానీ కొంచెం ప్రాసెస్ ఎక్కువ పడుతుంది. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, చికెన్ కుక్కర్కి వేసి ఉడికించుకున్నాం మనము. ఆ వాటర్ మిగిలిపోయినాయి, పడేయకండి. ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. మనము నార్మల్గా బగారా రైస్ ఎట్లా వండుకుంటామో సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే మనము చికెన్లో వాటర్ ఉంచుకున్నాం కదా, ఆ వాటర్ అనేది ఇక్కడ యూజ్ చేయొచ్చు. మీరు స్మెల్ వస్తుందేమో, చీచి అట్లా ఎట్లా యూజ్ చేస్తారు అని అనుకోవచ్చు, బట్ అవన్నీ ఏమీ రావు. నేను కూడా అదే అనుకున్నాను, బట్ వేసిన తర్వాత టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. నాకు ఆ చికెన్ ఉడకబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా నాకు 1.5 గ్లాస్ వాటర్ వచ్చినాయి. సింపుల్గా అలా బగారాన్నం తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన చికెన్ని కూడా చేసుకోండి. అది కూడా చాలా సింపుల్గా ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసుకొని అది కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోండి. పసుపు వేసి 2 వేగేంత వరకు వెయిట్ చేసి అది కూడా మంచి కుక్ అయిన తర్వాత చికెన్ వేసుకోండి, తొందరగా కుక్ అయిపోతుంది. అందులో కారం, ఉప్పు, గరం మసాలా, జీరా పౌడరు, ధనియాల పొడి, కొత్తిమీర అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కలిపేసుకోండి. అంతే, సర్వ్ చేసుకుంటే మన యమ్మీ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ రెడీ. సబ్స్క్రైబ్.